అయితే అంతకుముందు వరకు అది లేదంట. అంటే మరి అప్పుడు ఎలా ఉండేదో మరి, అంటే పౌలు గారి కాలంలో ఎలా ఉండేదో, పాలీకార్ప్ గారి కాలంలో ఎలా ఉండేదో, మార్టిన్ గారి కాలంలో ఎలా ఉండేదో మనకి దానికి విరుద్ధంగానే ఉంటుంది ఖచ్చితంగా. రోమన్ క్యాథలిక్ వాళ్ళు విధానానికి అది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 10 చర్చిల మీద ఎవరు అధికారిగా ఉంటారో బిషప్ మాత్రము కాదు, ఆ 10 మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఆ 10 మంది వాళ్ళ లోకల్ చర్చ్ మీద వాళ్ళదే పెత్తనం, వాళ్ళదే అధికారం ఉంటుంది. ఓకే, అయితే దాన్ని ఎవరు మార్చారంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు మార్చేశారు. ఓకే, ప్రవక్త ఇంకా అంటున్నాడు. సో ఆ విధంగా వచ్చి వాళ్ళు మార్చేసిన తర్వాత అంతా కూడా తీసి పక్కన పెట్టేశారు. అంటే ఆది సంఘం ఏదైతే రూల్స్ పెట్టిందో అవన్నింటినీ కూడా తీసేశారు, తీసేసి మోడ్ చేశారు దాన్ని. అయితే ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నౌ బట్ గాడ్ ప్రామిస్ టు రెస్టోర్ అగైన్ దట్ సేమ్ థింగ్. సో పౌలు గారి కాలంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మరలా అదే విధానాన్ని తిరిగి మరలా దేవుడు